నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, చిన్న చిట్కా అండి. ఏంటంటే మనం మామూలుగా బొంబాయి రవ్వను కొనుక్కొచ్చి పెట్టామంటే చాలా పురుగులు వచ్చేస్తాయండి. ఎక్కువ రోజులు ఎప్పుడు ఎంత సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా ఇవి నిలవ ఉండదు, బాగా పురుగు వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుంటాము. అన్నీ ఫ్రిడ్జ్ల్లో పెట్టాలంటే మనకి స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏం చేయాలంటే ఇట్లా లైట్గా వేయించుకోవాలండి. ఇది అందరికీ ఉపయోగపడే చిట్కా. బొంబాయి రవ్వ అంటే తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది, లేకుంటే ఉప్మా రవ్వ, సుజీ రవ్వ ఇట్లా రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. దీన్ని కొంచెం లైట్గా వేయించుకొని చక్కగా స్టోరేజ్ చేసుకుంటే, వేయించిన తర్వాత చల్లారనివ్వాలండి, వేడి మీద స్టోర్ చేయొద్దు. ముందైతే చక్కగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి. బాగా హైలో పెట్టేసి మాడగొట్టేస్తే అప్పుడు ఆ రవ్వ స్ట్రక్చర్ కలర్ అంతా మారిపోయి మనం ఏదైనా చేసుకున్నప్పుడు టేస్ట్ మారిపోతుంది, కలర్ కూడా బాగుండదు. అందుకని జాగ్రత్తగా వేయించుకోండి. ఇది అందరికీ ఉపయోగపడే చిట్కా అండి. ఎవరైనా తెచ్చి అట్లా పెట్టేస్తే పురుగులు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా లైట్గా అన్ని దాంట్లో ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని లైట్గా స్లోగా వేయించుకొని చల్లారినాక స్టోరేజ్ చేసుకోండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది స్మెల్ వస్తుందండి. ఏది వేయించినప్పటికి కూడా దానికి ఒక వాసన ఉంటుంది, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే లైట్గా స్మెల్ వస్తుంది. ఇక నేను ఈ స్టేజ్లో బంద్ చేసుకుంటాను. కాకుంటే కొంచెం సేపు కలుపుకోవాలండి, ఎందుకంటే ఇది వేడి ఉంది కాబట్టి అడుగునున్నది రోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ వేడికి. అందుకని ఆఫ్ చేయంగానే ఆపేయకుండా కొద్దిగా సేపు అటు ఇటు, ఎందుకంటే ఉప్మాలు అవి ఇవి చేసుకున్నప్పుడు అడుగున మాడిపోయిన రవ్వ ఉంటే బాగుండదు కదా. అందుకని జాగ్రత్తగా కొంచెంసేపు కలుపుకొని చల్లారబెట్టుకుందాము. రవ్వ మనం వేయించుకున్నది ఆరబెట్టుకున్నానండి, ఇట్లా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని నెలలైనా పురుగు పట్టదు, ఏం ఖరాబు కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా స్టోర్ చేసుకోవటమే. మనం ఇలా స్టోర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.